ఏ మూల చూసినా, ఏ కణంలో పరిశీలించినా, మన చుట్టూ ఉన్న ప్రతి దానిలోనూ ఆయన ఉనికి ఉంది. చిన్నప్పుడు మనం ఈ సత్యాన్ని నేర్చుకుంటాం, అయినా దీని లోతును, గొప్పదనాన్ని మనం తరచుగా పూర్తిగా అర్థం చేసుకోలేము. మనం బైబిల్లో ఈ అద్భుతమైన చిత్రాన్ని చూస్తాం. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అంటే ఆయన ఎంతో గొప్పవాడు, ఆయన ఉనికికి హద్దులు లేవు. కాని కేవలం విశ్వమంతా నిండి ఉండటమే కాదు, ఆయన మనకు ఎంతో దగ్గరగా కూడా ఉన్నాడు. దేవుడు మనలోనే నివసిస్తున్నాడు. ఆ గొప్ప దేవుడు మనలో ఏ ఒక్కరికీ దూరంగా లేడు. మనం ఆయనలోనే జీవిస్తున్నాం, చలిస్తున్నాం, మన ఉనికిని కలిగి ఉన్నాం. ఈ మాటలు ఎంత గొప్పవి! మనం ఆయన బిడ్డలం, మనం ఆయన సృష్టి. అయినా కొన్నిసార్లు ఆశ్చర్యకరంగా, పూర్వకాలంలో జ్ఞానోదయం పొందిన ఒక గొప్ప వ్యక్తి అన్నట్లుగా, మీ మధ్య ఉన్న వ్యక్తిని మీరు ఎరుగరు అన్న పరిస్థితి మనది. మన కళ్లముందు, మన అంతరంగంలో నిరంతరం నిలిచి ఉన్న ఆ దేవుణ్ణి మనం సరిగా గుర్తించము, ఆరాధించము, గౌరవించము. ఇది ఎంత పెద్ద దౌర్భాగ్యం! మనకు ఆధ్యాత్మిక దృష్టి లోపించింది. అందుకే సువార్తలలోని ఆ అంధుడు వేడుకున్నట్లుగా మనం కూడా వినయంతో, విశ్వాసంతో, ప్రభూ, నాకు దృష్టి దయచెయ్యి అని అడగాలి. అప్పుడే మనం ఆయన్ని భౌతికంగా కాకపోయినా మన ఆత్మతో, మన హృదయంతో దర్శించగలం. ఒక కీర్తనకారుడు అన్నట్లు, మనం దేవుణ్ణి తప్పించుకొని ఎక్కడికి పోగలం? మనం ఆకాశానికి వెళ్ళినా ఆయనక్కడే ఉంటాడు, పాతాళానికి వెళ్ళినా ఆయనక్కడే ఉంటాడు. చేపలు నీటిని, పక్షులు గాలిని తప్పించుకోలేనట్లే మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన సాన్నిధ్యం నుండి వైదొలగలేము. ఆయన మనలోనే, మన అంతరంగంలోనే నివసిస్తున్నాడు. మనం మనలో ఉన్నదానికంటే కూడా అధికంగా ఆయన మనలో ఉన్నాడు. అలాంటి ప్రభువును మనం మర్చిపోవడం